హాయ్ వ్యూవర్స్, మూవీ లవర్స్ కోసం ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటుంది ఒకప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్, ప్రొడ్యూసర్, పొలిటీషియన్ అయిన విజయశాంతి గారి గురించి. విజయశాంతి గారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. పుట్టింది మద్రాసులో 1966 జూన్ 24న. విజయశాంతి గారి పిన్ని గారు ఎవరో కాదండి, అలనాటి తెలుగు నటి విజయలలిత. అదేనండి, సాహసవీరుడు సారకన్య మూవీలో మలక్పేట మాంచాల అనే మంత్రగత క్యారెక్టర్ చేశారు చూడండి, ఆవిడ. విజయశాంతిని కథానాయికగా తెరకు పరిచయం చేసినది ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా. ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుల్ ఈరం. తెలుగులో మొదటి సినిమా కిలాడి కృష్ణుడు. హీరో సూపర్ స్టార్ కృష్ణ. చిత్ర దర్శకురాలు విజయ నిర్మల. విజయశాంతి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషలలో సుమారు 180 సినిమాలకు పైగా చేసింది. 1991లో కర్తవ్య మూవీలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. ఆమె 7 సార్లు దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలను, 6 సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని పొందింది. 1985లో ప్రతిఘటన సినిమాలోని పాత్రకు గాను నంది అవార్డు అందుకుంది. తెలుగులో అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లతో ఎన్నో హిట్ మూవీస్లలో హీరోయిన్గా చేసింది. 90స్లో హీరోలతో సమానంగా పారితోషికం డిమాండ్ చేసిన ఏకైక నటి విజయశాంతి గారు. తెలుగులో గొప్ప దర్శకులైన టి. కృష్ణ, భారతీరాజా, బాపు, కోదండరామిరెడ్డి, రవిరాజ పినిశెట్టి, కోడి రామకృష్ణ, కెఎస్ఆర్ దాస్, దాసన్ నారాయణరావు, విజయ బాపినీడు, రేలంగి నరసింహారావు, కె. రాఘవేంద్రరావు, ముత్యాల సుబ్బయ్య, జంధ్యాల, కె. విశ్వనాథ్, బి. గోపాల్, సురేష్ కృష్ణ, పి. వాసు, ఎస్వి కృష్ణారెడ్డి, ఈవివి సత్యనారాయణ వంటి గొప్ప దర్శకులతో పనిచేసింది. ప్రతిఘటన, వందే మాతరం, అరుణ కిరణం, పడమటి సంధ్యారాగం, కర్తవ్యం, ఒసే రాములమ్మ లాంటి మూవీస్లతో తనకంటూ సపరేట్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుంది విజయశాంతి గారు. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తూ ప్రజలకు రాజకీయంగా సేవలను అందిస్తూ ముందుకు వెళ్తుంది విజయశాంతి గారు.